నమస్తే నేటి వార్తలకు స్వాగతం నేను కృష్ణ కుమారి వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు తిరుపతిలో పోలీస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరిక నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో 2 కోట్ల నిధులతో నిర్మించనున్న ప్రసూతి నిరీక్షణ కేంద్ర పనులకు శంకుస్థాపన చేసిన స్పీకర్ అయ్యన్న నియోజకవర్గాన్ని మెడికల్ హబ్ గా అభివృద్ధి చేయడమే లక్ష్యమని వెల్లడి. విశాఖలో అట్టహాసంగా ప్రారంభం కానున్న సిఐటియు శ్రామిక సదస్సులో పాల్గొనేందుకు వచ్చి మీడియాతో మాట్లాడిన సినీ నటుడు ప్రకాష్ రాజ్. స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాజువాకలో ఘనంగా జరిగిన వార్షిక డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని డైరీ ఆవిష్కరించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. గత ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన కార్యక్రమాల వలన ప్రజల్లో ఇప్పటికీ అశాంతి ఉందని వైసీపీ శ్రేణులు ఇంకా రౌడీయిజం చేయాలని ఆలోచిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ముసుగులో రౌడీయిజం చేస్తామంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి తిరుపతిలో నూతన పోలీస్ కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించి మాట్లాడారు. వైసీపీ నాయకులు పోస్టర్లు పెట్టి వారి నాయకుడు పుట్టినరోజు చేసుకోవచ్చు, జంతు బలి చేసి పోస్టర్లపై రక్తం చల్లడమేంటి అని ప్రశ్నించారు. ఇటువంటి ప్రవర్తనతో సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేస్తారా అని చంద్రబాబు మండిపడ్డారు. ఈ మధ్య రప్పారప్ప అంటున్నారు, అదేంటో తనకు అర్థం కావట్లేదన్నారు. చట్ట పరిధిలో ఎలాంటి కార్యక్రమాలు చేసుకున్నా అభ్యంతరం లేదని, పరిమితి దాటితే చర్యలు తప్పవన్నారు. వైసీపీ హయాంలో 2019-24 మధ్య చాలా సమస్యలు తలెత్తాయి. తిరుమలను అపవిత్రం చేశారు, భక్తుల మనోభావాలు దెబ్బతీశారన్నారు. వెంకటేశ్వర స్వామి విషయంలో ఎవరైనా తప్పు చేస్తే ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారన్నారు. తిరుమలలో ఏ చిన్న అలజడి చోటు చేసుకున్నా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నారు. తిరుపతిని నేరాలు లేని ప్రశాంత నగరంగా తీర్చిదిద్దాలని పోలీస్ శాఖకు సూచించారు. 10 రోజుల పాటు జరిగే వైకుంఠ ఏకాదశి సందర్భంగా రద్దీ ఎక్కువగా ఉన్నందున పోలీసులు టీటీడీ అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైనా సరే సమాజ హితం కోసం కాకుండా, రాజ్యాంగ పరంగా కాకుండా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏవి కూడా సస్టైన్ కావు. రాయలసీమలో ఒకప్పుడు పెద్ద ఎత్తున ముఠా కక్షలు ఉండేటివి, ఒకరినొకరు చంపుకునేవాళ్ళు, ఆధిపత్యం కోసం పోరాడారు. అలాంటివి కూడా ఆ రోజు చాలా స్పష్టంగా ఫైట్ చేశాం. ముఠా కక్షలను అణిచివేయడమే కాకుండా ముఠా కక్షల్ని పూర్తిగా కంట్రోల్ చేసి నార్మల్కి తీసుకొచ్చాం. ఆ విషయం కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఆ సందర్భంలో మా పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ లీడర్స్ అయినా వాళ్ళను కూడా అరెస్ట్ చేశాను. ఎందుకంటే కఠినంగా వ్యవహరిస్తే తప్ప ఇది సాధ్యం కాదని. అదే సమయంలో 3వ సమస్యను మీరు ఒకసారి చూస్తే కమ్యూనల్ వైలెన్స్ వచ్చి హైదరాబాద్లో 6 నెలలు కర్ఫ్యూలు పెట్టి రాష్ట్రం మొత్తం అనేక ప్రాంతాల్లో మత విద్వేషాలు రెచ్చగొడతా ఉంటే దాన్ని కూడా కంట్రోల్ చేశాం. అయితే ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే రౌడీయిజం నేను ఒక మాటే చెప్పాను, ఎవరైనా సరే రౌడీగా ఉండాలనుకుంటే మాత్రం ఈ రాష్ట్రంలో మీకు ప్లేస్ లేదు. అవసరమైతే రాష్ట్ర బహిష్కరణ చేశాం, కొంతమందిని గట్టిగా కఠినంగా యాక్ట్ చేశాం. దాంతో రౌడీలు అనేవాళ్ళు కూడా ఎక్కడా లేకుండా పోయే పరిస్థితులు. ఒకప్పుడైతే గల్లీకి ఒక రౌడీ, వీధికి ఒక రౌడీ కూడా తయారై పెద్ద ఎత్తున సెటిల్మెంట్ వీళ్ళే, భూ కబ్జాలు వీళ్ళే, ఊర్లో పెత్తనం వీళ్ళే, వీళ్ళు ఇష్ట ప్రకారం చేస్తే అవన్నీ కంట్రోల్ చేశాం. నర్సీపట్నం నియోజకవర్గాన్ని మెడికల్ హబ్ గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. శనివారం నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో 2,10,00,000 వ్యయంతో నిర్మించనున్న ప్రసూతి నిరీక్షణ కేంద్రం నిర్మాణానికి అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జక్కన్ ఫైన్ కెమికల్స్ ఈడీ కేవీఎల్పీ రాజుతో కలిసి స్పీకర్ శంకుస్థాపన చేశారు. అనంతరం 35 లక్షల విలువైన అత్యాధునిక
టిఫా స్కానింగ్ మిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ 1985లో ఎన్టీఆర్ హయాంలో ప్రారంభమైన ఈ ఆసుపత్రి నేడు వందలాది మందికి సేవలు అందిస్తోందని గుర్తు చేశారు. నర్సీపట్నం ఆసుపత్రిపై నమ్మకంతో తుని, పాడేరు వంటి సదూర ప్రాంతాల నుండి కూడా గర్భిణీలు ప్రసవాల కోసం ఇక్కడికి వస్తున్నారని తెలిపారు. అయితే చివరి నిమిషంలో ఆసుపత్రికి రావడం వలన తలెత్తుతున్న అనర్థాలను నివారించేందుకు ఈ ప్రసూతి నిరీక్షణ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 2 రోజుల ముందు వస్తే వాళ్ళని ఈ ఇక్కడ కట్టి బిల్డింగ్ ఇస్తాం 2 days ఇక్కడే ట్రీట్మెంట్ ఇస్తాం, 2 days అబ్జర్వేషన్ లో పెడతాం, 3వ రోజు డెలివరీకి అక్కడ తీసుకెళ్ళి డెలివరీ చేస్తాం. అప్పుడు ఈ 2 days లో కొంచెం ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ 2 days కూడా ఇక్కడే ఉంటారండి పేషెంట్, డెలివరీకి వచ్చిన లేడీస్. తర్వాత లేడీతో పాటు ఎవరో వస్తారు కదా వెనక కదా, మదర్ సిస్టర్ ఎవరో వస్తారు కదా, వాళ్ళు కూడా ఉండడానికి పైన అప్స్టేర్ వేసి వాళ్ళకి బెడ్స్ కూడా ఏర్పాటు చేయమన్నాం. కింద పేషెంట్ కింద ఉంటారు, కింద ఫస్ట్ ఫ్లోర్ లో, సెకండ్ ఫ్లోర్ లో వాళ్ళతో చెల్లి వాళ్ళు పైన ఉంటారు. వాళ్ళకి కూడా భోజనం కూడా ఫ్రీగా ఇక్కడే పెట్టాలని ఏర్పాటు చేస్తున్నాం. అది దీని తాలూకు ముఖ్య ఉద్దేశం. అంటే డెలివరీకి వచ్చిన పేషెంట్ కి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆలోచనతో మేడం గారు మేము అనుకొని చేశాం. దానికి 2,10,00,000 రూపాయలు అవుతుంది. ఇప్పుడు మీ కట్టి బిల్డింగ్ కి 2,10,00,000 రూపాయలు ఎస్టిమేషన్ ప్లాన్. ఉత్తరాఖండ్ నైనిటాల్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మనోజ్ కుమార్ తివారీ తన కుటుంబ సభ్యులతో కలిసి సింహగిరిపై కొలువై ఉన్న శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీమతి ఎన్ సుజాత ఆదేశాల మేరకు ఆలయ పర్యవేక్షణ అధికారి బి సత్య శ్రీనివాస్ న్యాయమూర్తికి వారి కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఆలయానికి చేరుకున్న జస్టిస్ మనోజ్ కుమార్ తివారీ తొలుత క్షేత్ర ప్రాస్తన్యాన్ని అనుసరించి భక్తుల కోరికలు తీర్చే కప్పస్తంభాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలింగనం చేసుకున్నారు. అనంతరం అంతరాలయంలో శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని దివ్య దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను, శిలాకల్పాన్ని, సౌందర్యాన్ని ఈ సందర్భంగా వారు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయ మండపంలో వేద పండితులు గౌరవ న్యాయమూర్తికి వేద మంత్రోచ్చరణలతో వేద ఆశీర్వచనం అందజేశారు. తమ హక్కులను కాపాడుకునేందుకు ప్రజలు, కార్మికులు నిరంతరం పోరాటం చేయడమే మార్గమని, ప్రశ్నించడమే దారి అని ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. ఏయూ ఎగ్జిబిషన్ గ్రౌండ్ నిర్వహిస్తున్న శ్రామిక ఉత్సవంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రశ్నించే గొంతుకును నొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు దేశంలోని కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వాపోయారు. ప్రభుత్వాలు అమ్ముడుపోయి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలు రాజకీయం చేయాలి, పాలకులు పని చేయాలన్నారు. కానీ మన దగ్గర రివర్స్ జరుగుతోందన్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమంతో ఆర్ఎస్ఎస్ నుంచి ఒక్కరూ లేరని ప్రకాష్ రాజ్ తెలిపారు. ఆర్ఎస్ఎస్ దేశానికి పట్టిన విషమన్నారు. మావోయిస్టులను ఎన్కౌంటర్ చేయడం కాదని వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలన్నారు. వాళ్ళ ఆందోళనలు, వాళ్ళ ప్రతిరోధాలు దానికి ఎప్పుడు అండగా ఉంటాను. చాలా సంతోషం ఇలా కలుస్తున్నందుకు, ఈ వేదికలో నేను చీఫ్ గెస్ట్గా వచ్చినందుకు. అది నాకు మీరు ఇచ్చిన గౌరవం. థ్యాంక్ యూ. ఇంకా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గురించి మీకు తెలుసు, రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు. వీళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, కార్మికులు కదా. చెమట చుక్కకి ఓటమి లేదు అంటారు, కానీ ఈరోజు చెమట చుక్కకి ఓటమి అవుతోంది కదా. దానికోసం ఇవాళ ఇలాంటి సిఐటి లాంటి సంస్థలు, ట్రేడ్ యూనియన్స్ ఎప్పుడైతే జనపరంగా వాళ్ళ అభిముఖంగా ఇలాంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు రావడం నా బాధ్యత, కర్తవ్యం కాదు. వచ్చాను అంతే. మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఆన్సర్ ఇస్తాను. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా కళలు, క్రీడల్లో కూడా రాణించాలని, తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి హితవు పలికారు. విద్యార్థులు కేవలం పుస్తక పఠనానికే పరిమితం కాకుండా కళలు మరియు శారీరక కార్యకలాపాలను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలన్నారు. శనివారం శ్రీజన్ పాఠశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని పాఠశాలలో విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ ఆసక్తికరమైన సూచనలు చేశారు.
చదువుతో పాటు ఆటలు, పాటలు మరియు నృత్యాలను విద్యార్థులు తమ జీవితంలో అంతర్భాగం చేసుకోవాలన్నారు. ప్రతిరోజు కనీసం 10 నిమిషాలు గొంతెత్తి పాటలు పాడటం వలన విద్యార్థుల్లో భయం పోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, తడబడకుండా మాట్లాడే నైపుణ్యం లభిస్తుందని తెలిపారు. పాఠశాల ముగిసిన తర్వాత నీరసంగా కాకుండా హుషారుగా గంతులేస్తూ బస్సుల వద్దకు వెళ్లాలని అధికారులను సూచించారు. క్యూ లైన్లో నిలబడినప్పుడు కూడా స్కిప్పింగ్ వంటివి చేస్తూ చురుగ్గా ఉండాలని చెప్పారు. చదువుతో పాటు ఆటలు, పాటలు, డ్యాన్సులు కూడా మన చదువులో భాగంగా చేసుకోవాలి. ఇది నిజానికి రోజు చేస్తే మంచిది. శనివారం ఒక్కరోజు కాదు, రోజు కూడా కనీసం 10 నిమిషాలు గాన మీరు స్కూల్లోనే ఆడించక్కర్లా. మీరు ఇక్కడి నుంచి వెళ్తూ ఉన్నప్పుడు మీరు బస్సు దాకా వెళ్తారు, స్కూల్లో నుంచి లైన్లో నిలుచుకొని డిసిప్లిన్గా లెఫ్ట్ రైట్ కొట్టకుండా ఎగురుకుంటూ వెళ్ళొచ్చు. మీరు ఇప్పుడు వేసిన స్టెప్లు ఎగురుకుంటూ గంతులు వేసుకుంటూ వెళ్ళొచ్చు. క్యూలో నిలుచుకోవాల్సి వచ్చినప్పుడు కూడా సైలెంట్గా నిలుచుకోకుండా అక్కడే స్కిప్పింగ్ చేయొచ్చు. మీరు అక్కడే ఉన్న చోటే ఎగురుకుంటూ ఉండొచ్చు. సో ఎవరు ఎంజాయ్ చేస్తూ ఉంటారో వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. మీ చదువు కూడా హ్యాపీగా సాగాలి తప్ప అలసిపోయి వేలాడేసుకొని మొహాలు బస్ ఎక్కే టైంకి ఎప్పుడెప్పుడు ఇంట్లో పోయి పడిపోతామా అనేటువంటి ఆలోచన లేకుండా స్కూల్ అయిపోగానే హ్యాపీగా ఎగురుకుంటూ గంతులు వేసుకుంటూ బస్సు ఎక్కారనుకోండి, బస్సులో కూర్చున్నప్పుడు కూడా కూర్చొని కూడా డ్యాన్స్ చేయొచ్చు మీరు. సో బస్సులో కూడా మ్యూజిక్ పెట్టించి మీరు చేయగలిగితే అన్నీ కూడా హుషారుగా ఉంటుంది. జీవితం హుషారుగా ఉంటే అంతకంటే మించింది లేదు. అన్నీ దానంతలో సాధిస్తాం మనం. కాబట్టి సాధించేటువంటి మీరు గొప్ప వ్యక్తి అవ్వాలి, రేపొద్దున గొప్ప స్థాయికి వెళ్ళాలి అంటే ఆ దారిలో మీరు కష్టపడినామనే ఫీలింగ్ లేకుండా సరదాగా ఉండాలంటే మనం అందరం ఏం చేయాలి? డ్యాన్స్ చేయాలి. సమాజ అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వార్షిక డైరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని గాజువాక యూనిట్ ఆధ్వర్యంలో ఒక ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఆవిష్కరించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన చేతుల మీదుగా వార్షిక డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర ఎంత కీలకమో వివరించారు. ముఖ్యంగా వార్తల సేకరణ చేసేటప్పుడు నిబద్ధతతో ఉండాలన్నారు. ఎవరిపైన అయిన విమర్శల వార్తలు రాసేటప్పుడు వివరణ తీసుకొని వార్తలు ప్రచురించడం ఎంత ముఖ్యమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టులు మనుగడ చాలా కష్టంగా ఉందన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న జర్నలిస్ట్ అసోసియేషన్లకు ఒక సొంత భవనం నిర్మించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని, ఇప్పటికే 2 స్థలాలను పరిశీలించామని, త్వరలోనే కార్యాచరణ ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని హామీ ఇచ్చారు. అసోసియేషన్ అధ్యక్షులు అశోక్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ను 2016లో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. నాటి నుండి నేటి వరకు అసోసియేషన్ తరపున చేసిన సేవా కార్యక్రమాలు, జర్నలిస్టుల సంక్షేమం కోసం చేసిన కృషిని పల్లాకు వివరించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డైరెక్టర్ ప్రసాదుల శ్రీనివాసరావు, 70వ వార్డ్ భారతీయ జనతా పార్టీ కీలక నేత దీనంకొండ కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు 10వ వార్షికోత్సవం సందర్భంగా మరి గాజువాకలో ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం పెట్టారండి. దానికి మరి అశోక్ గారు అధ్యక్షులు, అలాగే మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఉన్నారు. ఈరోజు చాలా సంతోషం ఇందులో మాకు పార్టిసిపేట్ చేయడం, ఇందులో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే వారికి కావాల్సిన సహాయ సహకారం ప్రభుత్వ పరంగా కావాల్సిన సహాయ సహకారం అందిస్తామని చెప్పి తెలియజేశాం. అలాగే వారు ఏదైనా ప్రభుత్వం దగ్గర నుంచి కావాల్సినటువంటి డిమాండ్స్ ఉన్నా సరే వాటిని మా దృష్టి తేవమని కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే గాజువాకలో ఒక ప్రెస్ బిల్డింగ్ కూడా కట్టాలని ఒక ఆలోచనకి అయితే రావడం జరిగింది. ఖచ్చితంగా అటువైపు ప్రయాణం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి అందరికీ కూడా అలుపెరిగినటువంటి సమాజం కోసం పాటుపడుతున్నటువంటి విలేకరులు అందరికీ కూడా, రిపోర్టర్స్ అందరికీ కూడా నేను మరొక మారు శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులకు అలాగే సభ్యులందరూ కూడా నూతన శుభాకాంక్షలు. ఈరోజు గాజువాక యూనిట్ పరిధిలోని సభ్యులందరూ కూడా డైరీలు, స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. 2016 నుంచి ప్రారంభమైన ఈ యొక్క అసోసియేషన్ కార్యక్రమాలు నేటితోటి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సరం
వినూత్నంగా కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించాం. త్వరలోనే మన సభ్యులందరూ కూడా మెడికల్కి సంబంధించిన ఒక ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేశాము. అదేవిధంగా శిక్షణా తరగతులు కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని సభ్యులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరి కోరుతున్నాం. భవిష్యత్తులో ఈ యొక్క అసోసియేషన్ మరింత కార్యక్రమాలతో ముందుకు వెళ్ళి సభ్యులకి సంక్షేమం అందిస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి 3,000 వెంటనే చెల్లించాలని, జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని అఖిల భారత యువజన సమాఖ్య AIYF డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో మద్దెలపాలెం AU ఆర్చ్ వద్ద భిక్షాటన కార్యక్రమం నిర్వహించి నిరసన తెలిపింది. ఈ సందర్భంగా విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి కెంగువ అచ్యుతరావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు చెల్లిస్తామని హామీ ఇచ్చి నేటికి నిరుద్యోగ భృతి చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైందని అన్నారు. నిరుద్యోగులకు నిధులు లేవని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి ఆవకాయ ఫెస్టివల్కి 5 కోట్ల రూపాయలు, సోషల్ మీడియా పేరుతో వేల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారని, నిరుద్యోగులకు మాత్రం నిధులు లేవని చెప్పడం దుర్మార్గమన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆర్భాటమైన ప్రకటనలు చేస్తున్న మీరు ఎన్ని ఉద్యోగాలు కల్పించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా మద్దిలపాలెం AU ఆర్చ్ వద్ద ఈ భిక్షాటన కార్యక్రమం నిర్వహించాము. ఈ భిక్షాటన కార్యక్రమంలో వసూలు చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని తెలియజేస్తున్నాము. ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాల్లో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి కల్లబొల్లు మాటలు చెప్పి అధికారం చేపట్టి నేటికి 2 సంవత్సరాలు గడుస్తున్న నిరుద్యోగ భృతి కోసం అటు ముఖ్యమంత్రి కానీ ఎంపీలు కానీ మాట్లాడని పరిస్థితి తీసుకొచ్చారు. తక్షణమే నిరుద్యోగ భృతి చెల్లించాలి. జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ని విడుదల చేయాలని, ప్రభుత్వ శాఖల ఖాళీ ఉన్న పోస్టులను విడుదల చేయాలని అఖిల భారత యువజన సమైక్య తరపున డిమాండ్ చేస్తూ, స్క్రబ్ టైఫస్ కేసుల పట్ల ప్రజలు అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మెడికవర్ క్లినికల్ డైరెక్టర్, చీఫ్ నియోటనాలజిస్ట్ డాక్టర్ ఎం సాయి సునీల్ కిషోర్ అన్నారు. జగదాంబ మెడికవర్ ఆసుపత్రిలో జరిగిన స్క్రబ్ టైఫస్ అవగాహన సదస్సులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎక్కువగా నీరు నిల్వ ఉన్న చోట, గడ్డి ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఈ బ్యాక్టీరియాలు ఉంటాయన్నారు. ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించడం వలన స్క్రబ్ టైఫస్ సంబంధిత కేసులు బయటపడతాయన్నారు. ప్రారంభ దశలోనే ఈ వ్యాధి లక్షణాలను గుర్తించి వైద్య సేవలు అందిస్తే ఆ రోగి సంపూర్ణ ఆరోగ్యంగా కోలుకుంటారని చెప్పారు. సాధారణ మందులకు 2-3 రోజుల్లో జ్వరం తగ్గకుంటే జాప్యం చేయకుండా వైద్య పరీక్షలు, వ్యాధి నిర్ధారణకు చేయించుకోవాలని డాక్టర్ సునీల్ కిషోర్ సూచించారు. ఇలాంటి రోగాలకు ఎటువంటి వైద్య సేవలు అందించాలో వివరించారు. 2-3 రోజుల్లో వ్యాధిని గుర్తించి వైద్య సేవలు అందిస్తే పూర్తిగా నయమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎం రాధిక, సెంటర్ హెడ్ డాక్టర్ శ్రీకాంత్ బాబు గరగ మరియు సిబ్బంది పాల్గొన్నారు. అయితే మనం చాలా కేసెస్ వింటున్నాము, స్క్రబ్ టైఫస్ రిలేటెడ్ కేసెస్ ఈ మధ్య న్యూస్లో, మీడియాలో మనం చూస్తున్నాము. అండ్ చాలా డెత్స్ కూడా అయినట్టు మనం చూస్తున్నాము. సో అయితే ఇది ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, నెక్స్ట్ వీళ్ళ సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఎలా ఉంటాయి, దీన్ని ఎలా ట్రీట్ చేయాలి అనే దాని గురించి బేసిక్గా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, అండ్ చాలామందికి సందేహాలు, అనుమానాలు కూడా ఉన్నాయి దీని గురించి. సో దాని గురించి అని చెప్పి మెయిన్గా ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఎలా వస్తుంది. ఎస్పెషల్లీ ఈ సౌత్ ఏషియన్ కంట్రీస్లోను అండ్ సౌత్ ఇండియాలో కూడా ఇది ఎక్కువగా ఉంది యాజ్ కంపేర్ టు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఇది ఒక పర్టికులర్ బ్యాక్టీరియా వలన వస్తుందన్నమాట. దానికి రిలేటెడ్గా ఏంటంటే ఒక చిన్న టైనీ మైట్స్ అని ఉంటాయి. సో దే యాక్ట్ యాజ్ వెక్టార్స్. సో దానివల్ల ఏంటంటే ఈ బ్యాక్టీరియా అనేది బాడీలోకి ఎంటర్ అయ్యి ఈ పర్టికులర్ డిసీజ్ వస్తుంది. ఎస్పెషల్లీ పిల్లలు చాలామంది ఈ సెమీ అర్బన్ ఏరియాస్, రూరల్ ఏరియాస్లో ఎక్కడైతే మనకి స్టాగ్నెంట్ వాటర్ ఉంటుందో, లేకపోతే ఫీల్డ్స్, గ్రాస్ ఏరియాస్ ఉంటాయో, గ్రాస్ ఎక్కువగా ఉన్న ఏరియాస్, అక్కడ వాళ్ళు ఆడుకోవడం వల్ల ఆ చిగ్గర్స్ అనేవి బాడీలోకి ఎంటర్ అయ్యి సో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. అయితే వై వీ షుడ్ వరీ అబౌట్ దట్. ఇది ఎర్లీ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేస్తే కనుక, అంటే ఫస్ట్ 2 to 3 డేస్లో ఐడెంటిఫై చేస్తే కనుక 100% సర్వైవల్ రేట్ ఉంటుంది, ఎందుకంటే దీనికి ట్రీట్మెంట్ ఉంది కాబట్టి. కానీ ఒక 5 days 1 week డిలే అయితే ఇట్ కెన్ స్ప్రెడ్ టు మల్టిపుల్ ఆర్గాన్స్, అంటే లివర్ అవనివ్వండి, లంగ్స్, బ్రెయిన్ అన్నిటికీ స్ప్రెడ్ అయ్యి వాళ్ళకి ICU అడ్మిషన్ అవసరం పడుతుంది అండ్ మార్టాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది.
వంగవీటి రంగాను ఒక కులానికి ఆపాదించవద్దని ఆయన బడుగు బలహీన వర్గాల కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారని రంగా కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ అన్నారు. మోహన రంగ వర్ధంతి సందర్భంగా రాధా రంగ రాయల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కైలాసపురం సాలగ్రామపురంలోని ఇనాల్బిటాల్ మాల్ ఎదురుగా రంగానాడు బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె పాల్గొని మాట్లాడారు. విశాఖ ప్రజల ఉత్సాహం చూస్తుంటే మోహన రంగాపై ప్రేమాభిమానాలు ఉప్పొంగుతున్నాయన్నారు. తన పెదనాన్న వంగవీటి రాధాకృష్ణ మృతి తర్వాత తన తండ్రి రంగా ముల్లా కిరీటం పెట్టుకున్నారని తెలిపారు. ఎన్నో కష్ట నష్టాలున్నా ప్రాణం పోతుందని తెలిసినా లెక్క చేయకుండా చివరి శ్వాస వరకు ప్రజా సమస్యలపై పోరాడారని అన్నారు. రాధా రంగా మిత్రమండలి యునైటెడ్ ఇండియా ఆర్గనైజేషన్లు రంగాకు 2 కళ్ళని వాటితోనే నిరంతరం పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం వాటిని బలపరిచి తద్వారా ప్రజల కోసం పోరాటాలు సాగిస్తామని స్పష్టం చేశారు. గాదె బాలాజీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్యేలు పి విష్ణుకుమార్ రాజు, గణబాబు పాల్గొన్నారు. రంగా గారు అందరి వారు, ఆయనకి కులమతాలు లేవు, ఎలాంటి భేదాలు లేవు. కష్టాల్లో ఉన్న ఎవరు వచ్చినా వాళ్ళని ఆదుకునేవారు. దౌర్జన్యానికి గురైన ప్రతి వాడి కోసం ఆయన పోరాడేవారు. ఆయన జీవితం ఒక నిరంతర పోరాటం. కీర్తిశేషులు రాధాకృష్ణ గారు, మా పెదనాన్నగారు చనిపోయిన తర్వాత అభిమానుల కోసం, పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం అండగా ఉండటానికి ఆయన ఈ ముళ్ళ కిరీటాన్ని తలకు పెట్టుకున్నారు. ఆయనకి తెలుసు ఈ బాట పూల బాట కాదని, ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయనకి ఎప్పుడూ తెలుసు. ఒక అమ్మోరికి భయపడ్డారు వాళ్ళు. ఆ అమ్మోరే వంగవీటి ఆశా కిరణ్. నేను 2 ముక్కల్లో క్లోజ్ చేస్తా. మీకు ఈ డయాస్కి చేసుకోవడానికి మాకు 4 రోజుల నుంచి మొదటగా మనకు ఆర్కే బీచ్ ఇచ్చారు. చాలామంది ప్రపంచవ్యాప్తంగా రంగా గారి అభిమానులందరికీ ఆర్కే బీచ్ వేదిక అని చెప్పేసి మేము తెలియజేయడం జరిగింది. చాలామంది ఆర్కే బీచ్ దగ్గరికి వెళ్ళి వెనక్కి తిరిగి వేదిక ఎక్కడో కూడా తెలియకోకుండా వెనక్కి తిరిగారు. ఎందుకంటే మాకు రాత్రి 10:30 గంటలకి మాకు వేదిక ఇచ్చారు. వంగవీటి మోహన్ రంగా గారు మరణించలేదు, మన అందరి గుండెల్లో ఉన్నారని మీరు ఈ రోజున ఇక్కడ విశాఖ సాగర తీరంలో నిరూపించారు. నా సోదరి ఒక 2 నెలల కింద ఈ ఆర్గనైజేషన్లోకి రావటం మా కుటుంబం అందరికీ కూడా ఇంతమంది అభిమానుల్ని సంపాదించిన గౌరవనీయులు వంగవీటి మోహన్ రంగా గారికి మరి ఒక్కసారి నేను నివాళులు అర్పిస్తున్నాను. ఇది ఒకటే కాకుండా 38 సంవత్సరాలు, సుమారు 37 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంతమంది అభిమానులు ఉన్నారంటే ఆయన యొక్క గొప్పతనంగా మనం భావించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం నార్త్ నియోజకవర్గంలో జరిగినది చాలా సంతోషం. పాత గాజువాక సెంటర్లో వంగవీటి మోహన రంగా రాయల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహన రంగా 37వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక ఎమ్మెల్యే, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పాల్గొని వంగవీటి చిత్రపటానికి పూలమాలలో వేసి నివాళి అర్పించారు. అనంతరం రంగ అభిమానులు పాత గాజువాక జంక్షన్ నుండి శ్రీకృష్ణ దేవరాయల కళ్యాణ మండపం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గడసాల అప్పారావు, బలిరెడ్డి అప్పారావు, గంధం వెంకటరావు, నీరుకొండ రామచంద్రారావు, వంగవీటి అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ మాట్లాడారు. రంగా గారు వర్ధంతి సందర్భంగా గాజువాకలో రాయల్ యూత్ వారు, మా జనసేన నాయకులు, మా కాపు సంఘ పెద్దలందరూ కూడా ఇక్కడ ఆయనకు వర్ధంతి సభ పెట్టడం జరిగింది. ఆ సభలో మాకు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రంగా గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి కొనసాగింపుకు మా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాల్లో హత్య రాజకీయాలను ఎప్పుడు కూడా ప్రోత్సహించకూడదు. హత్య రాజకీయాలు ఎప్పుడు కూడా అది మనుగడికే
ప్రజాస్వామ్య మనుగడికే దెబ్బతీసేటువంటి వాదనలు ప్రతివాదనలే ఉండాలి తప్ప ఇందులో హత్య రాజకీయాలకి స్థానం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక ప్రజాస్వామ్యులు విలువ నిలిచిపెట్టిన ఎవరైనా సరే వీటిని ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి కార్యక్రమం గాజువాక నియోజకవర్గంలో గాజువాక నడివడ్లో 30 అడుగుల భారీ ఫ్లెక్సీతో ఇక్కడ అతనికి నివాళులు అర్పించడం జరిగింది. నియోజకవర్గం ఉన్న ముఖ్య నాయకులు అలాగే కార్యకర్తలు రంగా గారి అభిమానులు కూడా ఇందులో పాల్గొని అతనికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. 37వ వర్ధంతి జరుగుతుంది. దాని ఇవాళ గాజువాక కూడల్లో జనసేన నాయకులు రాయల్ యూత్ తరపున శ్రీ ఆర్మీ గోవింద్ గారు నాయకత్వం వహిస్తులాగా పెద్దల శ్రీనివాసరావు గారికి రాయల్ యూత్ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రంగా గారు ఇవాళ మన మధ్య లేకపోవచ్చు. ఆయన చనిపోయి 37 సంవత్సరాలు అయినా సరే ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్లో అన్ని మూలలా కూడా ఆయన జన్మదినము వర్ధంతి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఆయన ప్రజల మనసులో ఎంత అభిమానాన్ని సంపాదించుకోవడానన్నది ఇవాళ మనం చూసుకోవాలి. ఎందుకంటే రంగా గారు అనేవారు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు కాదు, ఆయన ఒక బలహీన వర్గాలకి. ఎందుకంటే ఇవాళ విజయవాడ సిటీలో ఎంతోమంది కనీసం గూడు లేకపోయినా మోటార్ మెకానికల్గా పనిచేసుకునే వాళ్ళు, చిన్నటువంటి వృత్తి చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా అండగా నిలుస్తూ కాలుష్యం పెరుగుతున్న దృష్ట్యా గర్భిణీలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని గైనకాలజిస్ట్ డాక్టర్ ఎం రాధిక సూచించారు. నగరంలోని మెడికవర్ ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. గాలిలో కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు గర్భిణీలు ఎంతో అప్రమత్తంగా ఉంటూ అనేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గాలిలో ఉన్న కాలుష్యం లంగ్స్లోకి చొచ్చుకుపోయి ఆక్సిజన్ గర్భంలో ఉన్న బిడ్డకు అందకుండా జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాలుష్య ప్రభావం వలన బీపీ ఎక్కువగా పెరిగి ఫిట్స్ వచ్చే అవకాశం కూడా గర్భిణీలకు ఉంటుందని డాక్టర్ రాధిక తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని గర్భిణీలు మంచి మాస్కులను ధరించాలని అన్నారు. ఉద్యోగాలు చేసే గర్భిణీలు పని ఒత్తిడి కాస్త తగ్గించుకోవాలని డాక్టర్ రాధిక సూచించారు. ఈ మీడియా సమావేశంలో డాక్టర్ శ్రీకాంత్ బాబు గరగా పాల్గొన్నారు. మనని ఇప్పుడు దాన్ని ఒక క్యాల్కులేట్ చేసి మనకి వాల్యూస్ ఇస్తారు. ఏక్యూఏ అని చెప్పి దాని వాల్యూస్ ఇస్తూ ఉంటారు. దాన్ని బట్టి మనకి పొల్యూషన్ ఎంత రేంజ్లో ఉన్నది అనేది తెలుస్తూ ఉంటుంది. కానీ మనం దీన్ని చూసుకొని మనం రోజు బతకడం అనేది మనకి ఎలా తెలుస్తుంది అనేది జనరల్ పాపులేషన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ పొల్యూషన్ అది ఎక్కువ ఉన్నప్పుడు, ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు, ప్రస్తుతానికైతే నెంబర్ ఆఫ్ వెహికల్స్ పెరిగిపోయినాయి, దాని పొల్యూషన్ బాగా ఎక్కువగా వస్తుంది. దీనివల్ల స్మాగ్ అనేది క్రియేట్ అవుతుంది. పొద్దున పూట ఎర్లీ మార్నింగ్ వాక్ అని చెప్పి ప్రెగ్నెంట్ ఉమెన్ బయటకు వెళ్తామని చెప్పి అలాంటివన్నీ మానుకుంటే బెటర్. ఇందులో ఏంటంటే ఏక్యూఐ వాల్యూస్ అనేది మోర్ దెన్ 200 ఉండడం వల్ల ఇట్ ఈస్ లైక్ ఇన్ సివియర్ ఫామ్లో ఉన్నింది. దాన్ని బట్టి ఈ వాల్యూస్ ఇవన్నీ బ్లడ్లోకి ఎలా చొచ్చుకుపోతాయంటే డీప్ ఇంటూ ద లంగ్స్, అక్కడి నుంచి బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతాయి. దీని నుంచి మనకి ఏమవుతుందంటే ఈ పొల్యూటెంట్ గ్యాసెస్ ఏమేమి ఉంటాయంటే నైట్రిక్ ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, తర్వాత ఓజోన్ వాల్యూస్ ఇవన్నీ కూడా ఎక్కువ అవడం వల్ల మనకి బ్లడ్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మనకు ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తగ్గుతుంది. దాంతో ఏమవుతుంది, ఆక్సిజన్ మనకే కాదు బతకడానికి, బేబీకి కూడా కావాలి ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్కి అయితే కనుక. సో ఇవన్నీ నార్మల్ బ్లడ్లో వెళ్ళి తర్వాత మాయ దగ్గర ప్లాసెంటా దగ్గర కూడా డిపాజిట్ అయిపోతుంది. దాంతో ఆక్సిజన్ సాచురేషన్ అనేది బేబీకి కూడా తగ్గుతుంది. సంవత్సరానికి 25 లక్షలు సంపాదించే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి గంజాయి అక్రమ రవాణా చేస్తూ లేడీ డాన్గా ఎదిగిన యువతితో పాటు మరో 7 నర్సీపట్నం రూరల్ పోలీసులు పట్టుకున్నారు. నర్సీపట్నం అడ్డాగా మార్చుకొని పెద్ద ఎత్తున గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న 8 మంది ముఠాను సభ్యులు పోలీసులకు చిక్కారు. శుక్రవారం సాయంత్రం రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు, రూరల్ సిఐ రేవతమ్మ, నాతవరం ఎస్ఐ తారకేశ్వరరావుతో కలిసి కేసు వివరాలు తెలిపారు. పోలీసులకు పట్టుబడిన వీరంతా గతంలో గంజాయి కేసులు నిందితులేనని డీఎస్పీ చెప్పారు. వీరిలో లేడీ డాన్ కూడా ఉందన్నారు. శృంగవరం దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నాడు. ఒక వెహికల్ కార్ ఒకటి వస్తుంది, దాని పైలటింగ్ కూడా వస్తుంది, మీరు వెహికల్ చెక్ చేయండి అని చెప్పేసి ఎస్పీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్నారు. అట్లాగే ఈరోజు అరౌండ్ 12:30 మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ముందొక స్కూటీ ఒకటి పైలట్ చేసుకుంటూ ఒక 2 మగవాళ్ళు, అలాగే ఒక కార్ ఒకటి, అట్లాగే వెనకాల ఇంకొక స్కూటీ కూడా ఇంకొక 2 వస్తున్నారు. వస్తుండగా మన టీం అంతా కూడా వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇంటర్సెప్ట్ చేసి ఆ కార్ని
చెక్ చేయగా కారులోని ఒక సుమారుగా 74 కిలోల గంజాయి ఉందండి మనం చూయించగా. అందులో ఒక 3 లేడీస్ ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతిలో పోలీస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరిక. నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో 2 కోట్ల నిధులతో నిర్మించనున్న ప్రసూతి నిరీక్షణ కేంద్ర పనులకు శంకుస్థాపన చేసిన స్పీకర్ అయ్యన్న. నియోజకవర్గాన్ని మెడికల్ హబ్ గా అభివృద్ధి చేయడమే లక్ష్యమని వెల్లడి. విశాఖలో అట్టహాసంగా ప్రారంభం కానున్న సిఐటియు శ్రామిక సదస్సులో పాల్గొనేందుకు వచ్చి మీడియాతో మాట్లాడిన సినీ నటుడు ప్రకాష్ రాజ్. స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాజువాకలో ఘనంగా జరిగిన వార్షిక డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని డైరీ ఆవిష్కరించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.